ప్రభావతి ఈరోజు చేసిన పనికి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు జరిగిన విషయం ఏంటనేది ఒక్కసారి పరిశీలించినట్టయితే హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ప్రభావతి మనోజ్ పెళ్లి శుభలేఖ తీసి దేవుడి ముందు పెడుతుంది. అయితే ఆ విషయం బాలుకి తెలీదు కదా! అయితే బాలు ఏమంటాడంటే, "ఏంటమ్మా శుభలేఖ?" అని అడుగుతాడు. అంటే మనోజ్ శుభలేఖ అంటే, "నాకు చెప్పకుండా మనోజ్ పెళ్లి ఎందుకు మీరు ఫిక్స్ చేశారని, అలా గనక మీరు ఫిక్స్ చేస్తే నేను ఒప్పుకోనని" అంటారు. అయితే ఆ మాటలకి సత్యం షాక్ అవుతాడు. ప్రభావతి ఏమంటుందంటే, "నీకు చెప్పేదేంట్రా అసలు? నీకు చెప్పి నేనెందుకు చేయాలి అంటే, మీరు గనక నాకు చెప్పి మనోజ్ గాడి పెళ్లి గనక చేస్తే, ఆ పెళ్లిని పీటల మీద ఆపేస్తానని" అంటాడు. అయితే "నువ్వు గనక ఆపేస్తే మాత్రం నేను ఊరుకోనని, నువ్వు దారుణమైన పరిస్థితులు చూస్తావని" ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. కానీ ఆ వార్నింగ్‌లకి వేటికి లొంగని బాలు ఆ శుభలేఖ తీసుకొని చింపేద్దామనే అనుకుంటుంటాడు. ఎవరు చెప్పినా వినకుండా తను చేయాల్సిన పని తను చేస్తుంటే, ఇక సత్యం బాలు అంటూ కోపంతో చెయ్యెత్తుతాడు. దాంతో ఒక్కసారిగా బాలు, అలాగే మీనా అందరూ కూడా షాక్ అయిపోతారనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.